అడవులు పర్యావరణం తెలంగాణ రాష్ట్రంలో విస్తారమైన అటవీ సంపద ఉంది. ఎన్నో సుందర జలపాతాలు, వన్యజీవులు, డ్యామ్లు, జలాశయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అడవుల్ని పరీక్షించుకుంటూ వాటిని మరింత విస్తృతపరిచి అటవీ వైశాల్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అటవీ పరిరక్షణకు అభివృద్ధికి దోహదపడే విధంగా ఇకో టూరిజం పర్యావరణ పర్యాటకంను పెంపొందించాలని నిర్ణయించాం. పటిష్టమైన ఇకో టూరిజం విధానాన్ని రూపొందించడానికి అటవీ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో సీనియర్ అధికారులతో ఒక కమిటీని మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒడిశా, కర్ణాటక ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఈ కమిటీ పర్యటించి వారు అనుసరించే ఉత్తమ పద్ధతులను సేకరించి ఇచ్చే నివేదిక ఆధారంగా ఇకో టూరిజం పాలసీని రూపొందించి అమలు చేస్తాం. ఇకో టూరిజం కొరకు తెలంగాణలోని 7 అటవీ ప్రాంతాలు, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కవ్వాల్ టైగర్ రిజర్వ్, వికారాబాద్ అనంతగిరి సర్క్యూట్, ఖమ్మంలోని కనకగిరి, హైదరాబాద్లోని కుంటాల జలపాతం, ఆదిలాబాద్లోని కుంటాల జలపాతం, కొత్తగూడెంలోని కిన్నెరసాని, పాకాల మరియు ఏటూరు నాగారం సర్క్యూట్లు తదితరులు వాటిని గుర్తించాం. ఇకో టూరిజం అభివృద్ధి ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు రాష్ట్రానికి ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి. ఈ ఏడాది 20.02 కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో ప్రభుత్వం వజ్రోత్సవ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మానవులకు జంతువులకి మధ్య జరిగే ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు అందజేసే పరిహారాన్ని ఈ ప్రభుత్వం 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచింది. దీనివల్ల అటవీ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఒక భరోసా ఉంటుంది. అడవులు మరియు పర్యావరణ శాఖకి ఈ బడ్జెట్లో 1,064 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం.